ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. బాన్సువాడలో కోళ్ల ఫామ్లు ఖాళీ అయిపోయాయి. బిర్కూర్, వర్ని, మెస్రా మండలాల్లో కోళ్ల ఫామ్స్ ను రైతులు మూసివేస్తున్నారు. గత 10 రోజులుగా బాన్సువాడ ప్రాంతాల్లో 1,00,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. పౌల్ట్రీ రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. అలాగే చికెన్ అమ్మకాలపై ఆధారపడ్డ వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని సుమారు 25 గ్రామాల్లో ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇది బీర్కూర్ మండలంలోని చించోలం, అన్నారం, కిష్టాపూర్ లాంటి గ్రామాల్లో పౌల్ట్రీ ఫామ్లన్నీ ప్రస్తుతం ఖాళీగా మారిపోయాయి. మనం చూస్తున్న ఈ పౌల్ట్రీ ఫామ్లోనే గత రాత్రి సుమారు 4,500 కోడి పిల్లలు చనిపోయాయి. అకస్మాత్తుగా రాత్రి పడుకున్న చోటనే ఆ పిల్లలని మరణించాయి. దాంతో ఈ ఫామ్ నిర్వాహకులు, ఫామ్ యజమాని కోడి పిల్లలని తీసుకెళ్లి మట్టిలో పూడ్చేశారు. ఆ తర్వాత ఫాములు మొత్తం ఇలా ఖాళీగా మారిపోయాయి. 130 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. ఈ 130 పౌల్ట్రీ ఫారాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విధంగానే ఖాళీగా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆ చిక్స్ నిర్వాహకులంతా, చిక్స్ యజమానులు కూడా హాలిడేని ప్రకటించారు. అంటే సుమారు నెల రోజుల పాటు ఈ బాన్సువాడ ప్రాంతానికి కోడి పిల్లలు సప్లై చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా హెచ్చరికలు జారీ చేసిందో ఈ బర్డ్ ఫ్లూకు సంబంధించి, ఈ నేపథ్యంలోనే కంపెనీల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతానికి మరో నెల రోజుల వరకు కోడి పిల్లలు సప్లై చేసే అవకాశం లేదు. అలాగే వైరస్ సోకిన ఫామ్లను కూడా శుద్ధి చేసిన తర్వాత సుమారు 2 నెలల తర్వాత మరోసారి కోడి పిల్లలను పండించేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. చిన్న పిల్లలు 14 రోజుల పిల్లలు. అంతకుముందు ఈ కిష్టాపూరు, అన్నారము, రైతునగర్ ఇటు సైడు ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వచ్చింది. దాంతో నాకు చిన్న పిల్లలు ఉన్నాయి కదా, పెద్ద వీటికి వస్తాయని డాక్టర్స్ చెప్పారు. మన డాక్టర్స్ వచ్చారు. 90% పెద్దవాటికి వస్తే చిన్నవాటికి ప్రాబ్లం కాదని చెప్పారు. మేము కూడా అయిన మట్టుకు తగిన వ్యాక్సిన్స్, దీనికి కావాల్సిన అన్ని మెడిసిన్స్ అన్నీ మేము వేసినాము. తగు జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాక కూడా ప్రాబ్లం వచ్చి ఒకరోజు 200, 300, 500 నైట్ వరకు చనిపోయింది. తర్వాత మెడిసిన్స్ వాడినాము. మళ్ళీ మార్నింగ్ చూసే వరకు అంటే ఒకటేసారి 2,500 చనిపోయినాయి. మళ్ళీ ప్రధానంగా ఈ మీ గ్రామాల్లోనే ఎందుకు వస్తుంది అంటే బాన్సువాడ పరిసర ప్రాంతాల్లోనే ఈ వైరస్ ఎందుకు సోకుతుందని అంటే అధికారులు ఏమైనా చెప్తున్నారు ఈ విషయంలో? మీకు అధికారులు చెప్పలేదు, కానీ దానికన్నా ముందు ఒక 1 month 20 days కింద ఈ మా దెగ్లూరు ఇక్కడ దగ్గర బార్డర్ సార్, మాకి 6 to 8 kilometers ఉంటుంది. అక్కడి నుంచి మా చెక్ పోస్ట్ ఉంటుంది, మన తెలంగాణ బార్డర్. అక్కడ ఏమన్నా జాగ్రత్తలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందే కట్టడి చేసి ఉంటే ఆ వైరస్ అనేది ఇక్కడ వరకు రాకుండే. మాకు మహారాష్ట్ర పరిసర ప్రాంతాలకే ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఈ బాన్సువాడకు నాకు ఇక్కడ నుంచి 6 kilometers ఉంటుంది. ఫస్ట్ ఈ బాన్సువాడ పైన ఎఫెక్ట్ పడ్డది. ఇక్కడ ఉన్న దాదాపు ఉన్న ఫార్మ్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. నా దగ్గర 4,500 ఒకటే రోజులు చనిపోయినాయి. అయితే ఇలా జరిగిన నష్టాన్ని నివారించడానికి, అలాగే నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం చొరవ చూపాలని బాధిత రైతులు కోరుతున్నారు. వీడియో అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి.